Dear students, good morning. Welcome to Epitome IAS. Today our question is give detailed explanation of social and cultural conditions of శాతవాహనాస్. శాతవాహనుల కాలం నాటి సామాజిక మరియు సాంస్కృతిక పరిస్థితులను సవివరంగా వివరించండి. సో మనకి సిలబస్లో మనం చూసినట్టయితే సామాజిక మరియు సాంస్కృతిక పరిస్థితులు ఎక్కడ మౌర్యుల కాలంలో, శాతవాహనుల కాలంలో, గుప్తుల కాలంలో ఉన్నటువంటి మనకేంటమ్మా సామాజిక మరియు సాంస్కృతిక పరిస్థితుల గురించి చదవమని మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇక్కడ ఈరోజు మనం శాతవాహనుల కాలం నాటి సామాజిక మరియు సాంస్కృతిక పరిస్థితుల గురించి మనం తెలుసుకుందాం. అయితే మనకి శాతవాహనుల కాలం మొదటగా సమాజం గురించి తెలుసుకుందాం, తర్వాత సాంస్కృతిక సమాజం సొసైటీ. మనకి ఈ సామాజిక పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే సమాజంలో మనకి సాంప్రదాయబద్ధమైన అంటే ట్రెడిషనల్ వే ఆఫ్ మనకి చాతుర్వర్ణ సిస్టమ్ ఉండేదమ్మా. చాతుర్వర్ణ సిస్టమ్ మనకు తెలుసు, లేటర్ వేదిక్ పీరియడ్ నుంచి మనకి చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. సో అదే ట్రెడిషనల్ వే ఆఫ్ చాతుర్వర్ణ వ్యవస్థ ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది. ఏంటది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇలా మనకి 4 వర్ణాలు మనకి కనిపిస్తున్నాయి ఎక్కడ మనకి శాతవాహనుల కాలంలో. అయితే ప్రతి కులం కూడా మనకి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి వృత్తినే కులం కూడా సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి వృత్తినే అవలంబించేదమ్మా. అంటే మనకి వర్ణ ఏదైతే దానికి రిలేటెడ్గా ఉండేటువంటి ప్రొఫెషన్నే తీసుకోవడం అనేది జరిగేది. ముఖ్యంగా చూస్తే మనకి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే బ్రాహ్మణులు వేదాలు, పవిత్ర మత గ్రంథాలని అధ్యయనం చేయడం, కర్మకాండాలను చేయడం, ఇవన్నీ బ్రాహ్మణులు చేసేవారు. అయితే మనకి క్షత్రియులు వచ్చేసరికి వాళ్ళు రాజ్య పరిపాలనకు అవసరమైనటువంటి విద్యలను అభ్యసించడం, రాజ్య పరిపాలన చేయడం ఇవి చేసేవారు. అదే వైశ్యులకు వచ్చేసరికి వైశ్యులు వర్తక వ్యాపారాలు, ట్రేడ్ అండ్ కామర్స్, వర్తక వ్యాపారాలను వాళ్ళు నిర్వహించుకొని అందులో మెలకువలు ఏమున్నాయి, టెక్నిక్స్ ఏమున్నాయని వీటిని గ్రహించుకొని ఉండేవారు. అయితే శూద్రులు మనం చూసినట్టయితే మనకి వ్యవసాయ సంబంధిత వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆకలింపు చేసుకోవడం, నేర్చుకోవడం, అవి చేయడం అనేవి వీళ్ళు చేసేవారు. ఎవరు? మనకు శూద్రులు. ఇట్లా మనకి వర్ణ సిస్టమ్ అనేది లేదా కుల వ్యవస్థ అనేది మనకి ఎట్లా ఉండేదమ్మా, దాని బేస్ మీదే వృత్తి కూడా మ్యాక్సిమం చేసేటట్టు ఉండేది. మ్యాక్సిమం ప్రజల్లో అత్యధిక సంఖ్యాకులు అంటే ఎక్కువ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ అంటే 90% ఆఫ్ ది పీపుల్ మనం చూసుకున్నట్టయితే వాళ్ళు ఈ శాస్త్రాలు నిర్దేశించిన ప్రకారమే, అంటే ఆ రోజుల్లో శాస్త్రాలు ఏం చెప్పాయో దాన్ని ప్రకారం వాళ్ళు తమ డ్యూటీస్, తమ విధులను నిర్వర్తించుకుంటారు. అంటే అకార్డింగ్ టు శాస్త్రాస్ వాళ్ళు ఆబ్వియస్లీ దే హ్యాడ్ టు డూ దేర్ ఓన్ డ్యూటీస్, అలా ఉండేది. సో వాళ్ళు చేసేవారు కూడా. అయితే మనం చూసుకుంటే ఇలా ఉన్నప్పటికి కూడా శాతవాహనుల కాలంలో ఈ కుల వ్యవస్థకి లేదా వర్ణ వ్యవస్థకి విఘాతం కలగలేదు అని మనం చెప్పలేం. అంటే విఘాతం కలగలేదు అని కన్ఫామ్గా చెప్పలేం. అంటే కొన్ని చోట్ల మనకి విఘాతం కలిగింది కూడా. అంటే మనం ఏం చెప్పాలంటే విఘాతం కలగలేదు అని చెప్పలేం. ఎందుకంటే మనకు ఉదాహరణగా ఒక పాయింట్ చెప్తాను. ముఖ్యంగా ఈ శాతవాహనుల కాలం మత్స్య పురాణం ప్రకారం మనం చూస్తే శాతవాహనులు అనే రూలర్స్ 225 BC నుంచి 225 AD వరకు, 225 BC నుంచి 450 సంవత్సరాల పాటు 450 years 30 రూలర్స్ రూల్ చేసినట్టు మనకు మత్స్య పురాణం ద్వారా తెలుస్తుంది అప్రాక్సిమేట్లీ. ఏమా? అయితే మరి ఈ రూలర్స్ ఎవరు, ఈ శాతవాహనులు అనేది మళ్ళీ ఇక్కడ డౌట్గానే ఉంది. కొంతమంది స్కాలర్స్ ఏమో వీళ్ళని క్షత్రియులు అంటున్నారు, క్షత్రియులు అని. కొంతమంది స్కాలర్స్ వీళ్ళు శూద్రులు అంటున్నారు, శూద్రులు అంటున్నారు. అదే మనకి గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గరికి వచ్చేసరికి అతను ఏకబ్రాహ్మణ అనే ఒక టైటిల్ ఉందమ్మా. ఏకబ్రాహ్మణ అనే టైటిల్ ఉంది. అంటే మరి వీళ్ళు ఎవరన్నది వేరే విషయం, కానీ వీళ్ళు ఏ ధర్మాన్ని పాటించారు? క్షత్రియ ధర్మాన్ని పాటించారు. క్షత్రియ ధర్మాన్ని పాటించారు. అంటే క్షత్రియులు ఏం చేస్తారమ్మా? రాజ్య పరిపాలన చేస్తారు. ధర్మం క్షత్రియ ధర్మం. అంటే కొంతమంది స్కాలర్స్ క్షత్రియులన్నా, కొంతమంది స్కాలర్స్ శూద్రులన్నా. సో మనకి ఏకబ్రాహ్మణ అనే టైటిల్ మనకి గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్నప్పటికి కూడా సో మనకి ఈ రూలర్స్, పరిపాలకులు ఏం చేశారు అంటే క్షత్రియ ధర్మాన్ని పాటించారు. అయితే మనకి ఒక చోట ఒక ఇన్స్క్రిప్షన్ దొరికిందమ్మా. ఈ ఇన్స్క్రిప్షన్లో ఏముందంటే ఇద్దరు క్షత్రియ బ్రదర్స్
క్షత్రియ సోదరులు వ్యాపారాన్ని రన్ చేస్తున్నట్టు ఉంది. వ్యాపారాన్ని జనరల్గా వ్యాపారం ఎవరు చేయాలి? వైశ్యులు చేయాలి. కానీ క్షత్రియులు చేస్తున్నట్టు మనకి ఇక్కడ ఈ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మ్యాక్సిమం సొసైటీ అనేది ఈ వర్ణ వ్యవస్థని పోలి ఉన్న వృత్తి వ్యవస్థని కలిగి ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల ఈ వ్యవస్థకి విఘాతం అనేది కలగలేదు అని మనం చెప్పలేము. అక్కడక్కడ జరిగింది. అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే ఇదే కాలంలో మనకి భారతదేశాన్ని చాలామంది ఫారినర్స్ కూడా పరిపాలించారమ్మా. గ్రీకులు, శకులు, పార్థియాన్లు, కుషాన్లు, ఇలా మనకి చాలామంది ఫారెన్ రూలర్స్ భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఇదంతా మనకి ఏంటమ్మా పోస్ట్ మౌర్యన్ పీరియడ్, మౌర్యుల తర్వాత కాలం. ఇది మనకి అప్రాక్సిమేట్లీ 200 BC టు 300 BC 200 BC టు 300 AD 300 AD. సో 500 years టోటల్లీ. 200 ఏళ్ళేమో క్రీస్తు పుట్టక మునుపు, 300 ఏళ్ళేమో క్రీస్తు పుట్టిన తర్వాత. సో ఈ కాలంలో ఈ 500 సంవత్సరాల్లో భారతదేశాన్ని చాలా డైనాసిటీస్ పరిపాలించాయి. సో లోకల్ డైనాసిటీస్ అండ్ ఫారెన్ డైనాసిటీస్. మనం ఫారెన్ డైనాసిటీస్లో చూసుకుంటే ముఖ్యంగా ఇండో గ్రీక్స్ ఆర్ యూ కెన్ కాల్ as గ్రీక్స్, సెకాస్, పార్థియాన్స్ అండ్ కుషాన్స్. వీళ్ళు భారతదేశంలోకి రావడం మాత్రమే కాకుండా భారతదేశంలోని రాజులను ఓడించి సో ప్రాంతాలను ఆక్యుపై చేసుకొని వాటిని రూల్ చేయడం కూడా చేశారు. రూల్ చేయడం మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్న మతాలను తీసుకొని భారతదేశ సంస్కృతిలో ఎసిమిలేటెడ్, వాళ్ళు సంస్కృతిలో సమ్మిళితం అయిపోయారమ్మా. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇండో గ్రీక్ రూలర్ మియాండర్ ఈ కేమ్ టు ఇండియా అండ్ ఈ రూల్డ్ ఇండియా అండ్ ఈ ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం ఇండియన్ కల్చర్లో. అండ్ కుషాన్స్ పవర్ఫుల్ కింగ్ కనిష్క, సో ఈ కేమ్ టు ఇండియా, ఈ రూల్డ్ ఇండియా అండ్ ఈ ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం అండ్ ఈ కండక్టెడ్ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్, యు నో వెరీ వెల్, 1st century AD లో వీళ్ళు మనకి భారతదేశ సంస్కృతిలో సమ్మిళితం అయిపోయారు. అయితే ఇదంతా కూడా మనకి ఎక్కువగా ఎక్కడంటే ఈ శాతవాహన పరిపాలన కాలంలోనే వీళ్ళు కూడా ఉండేవారు కాబట్టి అదే కాలంలో జరిగి ఉందని మనం చెప్పొచ్చు. అయితే ఇలాగా ఈ విదేశీయుల్లో చాలామంది భారతీకరణ పొందారు, ఇండియనైజేషన్ భారతీయ. కాబట్టి వీళ్ళు హిందూ మతాన్ని లేదా బౌద్ధ మతాన్ని స్వీకరించారు ఎక్కువగా. అప్పుడు ప్రముఖంగా ఉన్నటువంటి హిందూ మతం లేదా బౌద్ధ మతాన్ని స్వీకరించారు. హిందూ మతం లేదా బౌద్ధ మతాన్ని స్వీకరించారు వీళ్ళు. అంటే ఇంకా వాళ్ళు హిందువుల పేర్లు పెట్టుకున్నారమ్మా, హిందువుల పేర్లను స్వీకరించారు. మరికొంతమంది అయితే ఈ బౌద్ధ విహారాలు, మనకి బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ఉంది కదా, చైత్య విహార అండ్ స్తూప, ఈ విహారాలు అంటే మనకి విశ్రాంతి గదులు. సో వాటికి చాలామంది దానాలు కూడా ఇచ్చారు. ఎవరు? ఈ ఫారెన్ రూలర్స్. అయితే ఈ హిందూ సమాజంలోకి ఈ ఫారినర్స్ అనేవాళ్ళు చేరుతున్నారు. కాబట్టి హిందూ సమాజం అనేది అంటే వర్ణ వ్యవస్థకి కొంచెం ఏంటది కలంకం, అంటే కలంకం కాదు, వర్ణ వ్యవస్థకి ఏమవుద్దమ్మా కొంచెం కాలుష్యం అయిపోతుంది అని చెప్పి దీన్ని ఎట్లయినా ఆపాలి అని చెప్పి గౌతమిపుత్ర శాతకర్ణి చాలా ప్రయత్నం చేశాడని మనం ప్రిలిమ్స్లో చదువుకున్నాం. 4 వర్ణాల్లోని కాలుష్యాన్ని అంతరింపజేయడానికి ఇతను చాలా ప్రయత్నించాడని అతనికి టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. ఇట్లా ఈ వర్ణ సంకరం కాకుండా ఆపడానికి చాలా ప్రయత్నించారు. ఎవరు? ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది శాతవాహన డైనాసిటీ, గౌతమిపుత్ర శాతకర్ణి. అంతేకాకుండా మనకి ఈ డెక్కన్ ప్రాంతంలో కూడా మనకి బౌద్ధ మతం అనేది డెక్కన్ ప్రాంతంలో కూడా మనకి బౌద్ధ మతం అనేది వ్యాపింపడం వల్ల డెక్కన్ సమాజ వ్యవస్థలో కొన్ని మార్పులు వచ్చాయమ్మా. ఏమంటే మనకు తెలిసి ఫస్ట్ నుంచి కూడా బౌద్ధ మతం అనేది సంస్కృతానికి అంత పెద్ద ప్రయారిటీ ఇవ్వదు, అలాగే కులానికి అంత పెద్ద ప్రాముఖ్యత ఇవ్వదు. మనం మొదట్లో చెప్పుకున్నాం, ఏ కులమో ఎవరని కాదు, మీరు బౌద్ధ మతంలో జాయిన్ అవ్వండి, మిడిల్ పాత్లో ఉండండి, మీకు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఎ రియాక్షన్, ప్రత్యుత్ప సముత్పాద సిద్ధాంతం, వీటిని చెప్పడం అనేది జరిగింది. ఎవరు? గౌతమ బుద్ధ. అట్లా మనకి ఇక్కడ ఏంటంటే ఎందుకు మనకి 6th century BCలో ఎక్కువ మంది బౌద్ధిజంలోకి వచ్చారు అంటే బౌద్ధిజంలో పెద్దగా రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవమ్మా.
బౌద్ధ మతం అనేది కుల వ్యవస్థని పాటించదు, కుల వ్యవస్థకు ప్రాముఖ్యం ఇవ్వదు. కాబట్టి శాతవాహనుల కాలంలో మనం చూస్తున్నట్టయితే ఈ బౌద్ధ మతానికి వచ్చినటువంటి ప్రజాదరణ వల్ల కుల వ్యవస్థలో కొంచెం ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. అంటే రిజిడ్ లేకుండా ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. ఫ్లెక్సిబిలిటీ అంటే కాంప్లెక్స్గా ఏమి సిస్టమ్ లేదు, కొంచెం సడలించినట్టు మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ బౌద్ధ మతం ఎక్కువ మంది తీసుకున్నారు, బౌద్ధ మతం కులానికి పెద్దగా ప్రాముఖ్యతనివ్వదు. కాబట్టి కొంచెం కుల వ్యవస్థలో ఫ్లెక్సిబిలిటీ వచ్చినట్టు మనకి అర్థమవుతుంది. అయితే మనకి శాతవాహనుల కాలంలో మనం చూసుకున్నట్టయితేనమ్మా ఫ్యామిలీ, కుటుంబం అని మనం చూసుకున్నట్టయితే శాతవాహనుల కాలంలో మనకి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేదమ్మా. ఉమ్మడి కుటుంబ పద్ధతి ఉండేది. ఉమ్మడి కుటుంబ పద్ధతి, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అని ఉండేది. అయితే కుటుంబంలో మనం చూసుకున్నట్టయితే ఫ్యామిలీలో ఎక్కువగా పురుషులకి ఆధిపత్యం ఉండేది. సో ఒక రకంగా చెప్పాలంటే మెయిల్కి ఎక్కువగా హెజుమనీ అంటే ఎక్కువగా పవర్స్ ఉండేవి. మేల్కి ఎక్కువగా పవర్స్ ఉన్నప్పటికీ కూడా ఫిమేల్కి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత వాళ్ళకి ఇవ్వడం జరిగిందమ్మా. అంటే స్త్రీలకు కూడా వాళ్ళకి ఇవ్వవలసినటువంటి హానర్, ఏదైతే స్థానం ఇవ్వాలో అది ఇవ్వడం జరిగింది. అంటే సొసైటీలో మేల్ డామినేషన్, మేల్ ఆధిపత్యం ఉన్నప్పటికీ కూడా స్త్రీలకు ఎక్కడా కూడా తక్కువగా చూసినట్టు లేదు అన్న పాయింట్ మనం గుర్తించుకోవాలి. ఒక రకంగా చెప్తే మనం ప్రిలిమ్స్లో చదువుకుంటాం. సో కొంతమంది స్త్రీలు వాళ్ళ భర్తలను అడగకుండా, పెళ్లి కాని వారు వాళ్ళ తండ్రిని అడగకుండా కూడా మనకి బౌద్ధ విహారాలకి దాన ధర్మాలు చేసినట్టు మనకు తెలుస్తుంది. ఆ చైత్యాలకి, బౌద్ధ విహారాలకి. అంటే ఏంటంటే దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ మనకి ఉమెన్కి అంటే పర్మిషన్ తీసుకోకుండానే వాళ్ళకి అధికారం ఉంది, అంటే వాళ్ళకి ఆ సముచిత స్థానం ఉంది అని మనకు అర్థమవుతుంది. తండ్రి లేక భర్త తాలూకా ప్రమేయం లేకుండానే వాళ్ళు దాన ధర్మాలు చేసేవారు, డొనేషన్స్ చేసేవారు. అయితే మనకి గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నుండి ఒక విచిత్రమైన అలవాటు విశేషం ఉందమ్మా. గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరమ్మా? ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది శాతవాహన డైనాసిటీ. గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది శాతవాహన డైనాసిటీ నెంబర్ 23. గౌతమిపుత్ర, యాక్చువల్లీ ద నేమ్ ఈజ్ శాతకర్ణి. ఈ వాజ్ సన్ ఆఫ్ గౌతమి. సో గౌతమిపుత్ర శాతకర్ణి. ఇక్కడ మ్యాట్రోనిమిక్స్ రన్ అయిందమ్మా. మ్యాట్రోనిమిక్స్ అంటే తన పేరు ముందు తల్లి పేరును పెట్టుకోవడం. సో ఇక్కడ నుంచి మనకి యజ్ఞశ్రీ, శాతకర్ణి వీళ్ళందరూ కూడా మనకి యజ్ఞశ్రీ వాళ్ళ మదర్ పేరుని పెట్టుకోవడం. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే స్త్రీలకు ఎటువంటి ఇంపార్టెన్స్ ఉందో మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు కూడా మనం చూస్తే మనకి నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశంలో చూస్తే సో అమ్మాయిలు పెళ్ళి అయిపోయినా సరే కూడా వాళ్ళ తండ్రి పేరును వాళ్ళ పేరు తర్వాత పెట్టుకుంటున్నారు. అట్లా ఇక్కడ మనకి వాళ్ళ పేరు ముందు మదర్ పేరును పెట్టుకుంటారు. ఫస్ట్ మదర్ పేరు, తర్వాత వాళ్ళ పేరు. సో ఇప్పుడున్న మనకు ఉత్తర భారతదేశంలో కానీ కొన్ని ప్రాంతాల్లో కానీ వాళ్ళ పేరు తర్వాత తండ్రి పేరుని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఇచ్చారో మదర్కి అని తెలుస్తుంది. అంతేకాకుండా మనం చూసినట్టయితే నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ కానీ మనకు నాగనిక వేయించినటువంటిది, అలాగే నాసిక్ ఇన్స్క్రిప్షన్ మనకి గౌతమి బాలశ్రీ వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్ చూస్తే మనకి నానాఘాట్ ఇన్స్క్రిప్షన్లో శాతకర్ణి తాలూకా విజయాల గురించి వాళ్ళ భార్య నాగనిక చెప్పింది. అట్లానే ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి తాలూకా విజయాల గురించి వాళ్ళ మదరు గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనంలో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఉమెన్ కూడా మనకి శాసనాలు వేయించినట్టు మనకి తెలుస్తుంది. అంతేకాకుండా మనకి శాతకర్ణి చనిపోయిన తర్వాత నాగనికే వాళ్ళ కొడుకు వేదశ్రీకి వేదశ్రీకి సంరక్షకురాలుగా ఉంటూ రాజ్య భారాన్ని మొత్తాన్ని మోసింది. అంటే ఒక గార్డియన్గా ఉంటూ చిన్న కుర్రాడు వేదశ్రీకి, సో ఆమె రాజ్యం. అట్లనే మనకు గౌతమిపుత్ర శాతకర్ణి చివరి కాలంలో కూడా గౌతమి బాలశ్రీ వాళ్ళ మదరు రాజ్యభారాన్ని వహించింది. ఇట్లా స్త్రీలు కొన్ని సమయాల్లో రాజ్యభారాన్ని కూడా మోసినట్టు మనకి తెలుస్తుంది. ఇకపోతే మనకి కుటుంబం తర్వాత మనకి ఆహారం, ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, సో వీళ్ళు ధరించేటటువంటి దుస్తులు ఎట్లా ఉన్నాయి, ఆహారం మరియు మనకి డ్రెస్, మనం కల్చర్లో పాటుగా మనం ఇది చూస్తే ఫుడ్ హ్యాబిట్స్ అండ్ డ్రెస్ కల్చర్ మనం చూసినట్టయితే వీళ్ళు ఎక్కువగా గోధుమలు, వరి, జొన్న ఇవి పండించేవారమ్మా. సో గోధుమలు, వరి
జొన్న, రైస్, వీట్ అండ్ మనకి మెయిజ్ ఇవి ఎక్కువగా పండించేవారు. సో అంతేకాకుండా మనకి ఆర్కియాలజిస్ట్ తవ్వకాల్లో మనం చూస్తే మనకి ఈ మేకలు, గొర్రెలు, పందులు, ఈ జంతువుల ఏవైతే ఉన్నాయో అవి, చేపలు, వీటి ఎముకలు ఎక్కువగా అప్పుడు దొరికినట్టు మనకు తెలుస్తుందమ్మా. సో దీని ద్వారా మనం చూస్తే అంటే మనకు శాతవాహనుల కాలంలో మనకి వెజిటేరియన్స్ ఉన్నారు, అలాగే నాన్ వెజ్ శాకాహారులు ఉన్నారు, మాంసాహారులు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా వీళ్ళ డ్రెస్సింగ్ కల్చర్ కొంచెం మనకి డిఫరెంట్గా ఉండేది. ఎట్లా అంటే వీళ్ళు మొలతాడు కిందని మనకి మొల చుట్టూ దోవతి కట్టుకునేవారు పురుషులు. తర్వాత ఊర్ధ్వ భాగాన్న ఉత్తరయం ఉండేది, తలకి తలపాగా ఉండేది. అట్లానే మనకి స్త్రీలు వచ్చేసరికి వీళ్ళు ఒకే వస్త్రాన్ని ధరించుకునేవారమ్మా, శరీరం అంతా కప్పుకోవడానికి ఒకే వస్త్రాన్ని. కానీ వీళ్ళు ఎక్కువగా వీళ్ళ ఆభరణాలు వాడేవారు. ఏంటి? ఈ ఉంగరాలు, జుంకాలు, వడ్డానాలు, మురుగులు, గాజులు, ఇట్లాంటి ఎక్కువగా వాళ్ళు. అంటే మనకి డ్రెస్ అనేది మనకి చాలా తక్కువ, దుస్తులు తక్కువగా కనిపించిన స్త్రీలకి, ఆనాటి స్త్రీలకి సో చాలా ఎక్కువైన నగలని వాళ్ళకి అలంకరించినట్టు మనకి తెలుస్తుంది. అయితే ఇకపోతే ఇది మనకి శాతవాహనుల కాలంలో సమాజం. అయితే శాతవాహనుల కాలంలో మనం సాహిత్యం చూసినట్టయితే, సాహిత్యం లిటరేచర్ ఎట్లా ఉంది మనకు చూసినట్టయితే, శాతవాహనులు ఎక్కువగా మనం చూస్తే ప్రాకృత భాష ప్రాకృతిని పెంచి పోషించినట్టు మనకు అర్థమవుతున్నాము. ప్రాకృత భాషకి ఎక్కువ ప్రాముఖ్యత అంటే భాష, అలాగే వాజ్మయం, సాహిత్యం, వీటికి శాతవాహనుల పోషణ లభించినట్టు మనకు తెలుస్తుంది. అయితే మనకి శాతవాహనుల కాలంలో ఉండేటువంటి శాసనాలు చూసుకుంటే ఇవి ఎక్కువగా ప్రాకృతంలో ఉన్నాయమ్మా. అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ రిటర్న్ ఎన్గ్రేవ్డ్ ఇన్ ప్రాకృత లాంగ్వేజ్. ఉదాహరణకి మనం నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ కానీ, నాగనిక వేయించింది, నాసిక్ ఇన్స్క్రిప్షన్ కానీ, గౌతమి బాలశ్రీ వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్ కానీ మనం చూసినట్టయితే ఈ శాసనాలు మనకి ప్రాకృత భాషలోనే కనబడతాయి. ప్రాకృత భాష అంటే మనకి ఏంటి? సామాన్యుల భాష. సో సామాన్యుల భాషలోనే వీళ్ళు శాసనాలు వేయడం అనేది జరిగింది. అంతేకాకుండా మనకి శాతవాహన రాజుల్లో మనకి 17వ రాజు అయినటువంటి హలుడు గాథ సప్తసతి అంటే 700 మనకి శృంగార పద్యాలు, గాథ సప్తసతిని మనకి ప్రాకృతంలో రచించినట్టు మనకు తెలుస్తుందమ్మా. 700 శృంగార పద్యాల సంకలనాన్ని. సో హలుడు ఈ వాజ్ నాట్ ఓన్లీ ఏ గ్రేట్ రూలర్ బట్ ఆల్సో ఏ గ్రేట్ స్కాలర్. ఈ గోట్ ద టైటిల్ కవిరాజా. సో ఇతను 700 శృంగార పద్యాలని రాయడం అనేది జరిగింది. ఏ భాషలో? మనకి ప్రాకృత భాషలో. అలాగే మనకి కుంతల శాతకర్ణి అనే ఒక 13వ రూలర్ ఉండేవాడు. ఇతని కాలంలో మనకి గుణాఢ్యుడు అనే ఒక స్కాలర్ ఉండేవాడు. ఇతను బృహత్కథ మంజరి, గుణాఢ్యుడు ఇతను బృహత్కథను రాశాడు. ఎవరు? గుణాఢ్యుడు. సో ఇది తర్వాత చాలా భాషల్లోకి తర్జుమా చేయబడింది. ఈ బృహత్కథ అనేది మనకి పైశాచి డైలెక్ట్ ఆఫ్ ప్రాకృత లాంగ్వేజ్లో ఉందమ్మా. పైశాచి డైలెక్ట్ ఆఫ్ ప్రాకృత లాంగ్వేజ్లో ఉంది. ఇట్లా మనకు శాతవాహనులు ఒక రకంగా చెప్పాలంటే ప్రాకృత భాషకి చాలా ప్రయారిటీ ఇచ్చి ప్రాకృత భాష పోషణలో చాలా ఉపయోగపడ్డారు అని చెప్పచ్చు. అంతేకాకుండా మనకి వీళ్ళు ప్రాకృత భాషకు ప్రయారిటీ ఇచ్చినప్పటికీ సంస్కృతం కూడా మనకి ఇక్కడ వీళ్ళు సంస్కృతాన్ని కూడా వెనక చేయలేదు అని మనకి ఇక్కడ కొన్ని దాట్లు కూడా మనకు తెలుస్తుందమ్మా. మనకి శర్వవర్మ మనకు కాంటెంపరీ టు గుణాఢ్య శర్వవర్మ. ఇతను కాతంత్ర వ్యాకరణ అని రాశారమ్మా. కాతంత్ర వ్యాకరణ ఇది సంస్కృతంలో ఉంది. కాతంత్ర వ్యాకరణ శర్వవర్మ రాసినటువంటి కాతంత్ర వ్యాకరణ మనకి సంస్కృతంలో ఉంది. అలాగే మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సమకాలికుడైనటువంటి ఆచార్య నాగార్జున. సో ఆచార్య నాగార్జునని ఇండియన్ ఐన్స్టీన్ అని పిలుస్తారమ్మా. ఇండియన్ ఐన్స్టీన్. ఇతను మహాయాన బుద్ధిజాన్ని ప్యాటర్నైజ్ చేశాడు. మహాయాన బుద్ధిజం. సో ఇతను తర్వాత 24 సంస్కృత కావ్యాలు రాశాడు. అంటే నెమ్మదిగా సో వీళ్ళు ఎవరైతే ఈ బ్రాహ్మణ్స్ ఉన్నారో వాళ్ళు
మెల్లగా ఈ శాతవాహనులు సంస్కృతానికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఇవ్వడం ద్వారా బౌద్ధులు కూడా సంస్కృతానికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది ఎక్కువగా. సో అట్లానే ఈ ఆచార్య నాగార్జున 24 సంస్కృత పుస్తకాలని గ్రంథాలు రాయడం జరిగింది. అందులో కొన్ని మనం చూసుకున్నట్టయితే సురుల్లేఖ, ప్రజ్ఞాపారమిత, మాధ్యమిక కారిక, శూన్య సప్తాతి. ఇవి మనకి ఇంపార్టెంట్ బుక్స్ అమ్మ, మనం ప్రిలిమ్స్లో చదివి ఉంటాం, అవే బుక్స్ ఇక్కడ. సో ఇట్లా మెల్లగా వీళ్ళు ఈ ప్రాకృత భాష నుంచి సంస్కృత భాషకు ప్రయారిటీ ఇచ్చేసరికి బౌద్ధులు కూడా సంస్కృత భాషకి ప్రయారిటీ ఇవ్వడం అనేది జరిగింది. ఇట్లా మనకి ఒక పక్కేమో ప్రాకృత భాష బాగా అభివృద్ధి చెందింది, అట్ ద సేమ్ టైం సంస్కృతాన్ని ఎక్కడ వీళ్ళు తక్కువగా చూసినట్టు లేదు. ఇట్లా మనం ఈ శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి సామాజిక సాంస్కృతిక పరిస్థితులు ఇట్లా ఉండేవి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.